స్టవ్ ముట్టించి బాండీ పెట్టుకున్నానండి. 1/2 కిలో ఆయిల్ పోసుకున్నాను. 1/2 కిలో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి వేయించుకుందాం. ఇప్పుడు ఇవి ఎర్రగా వేగాలండి. ఉల్లిపాయ ఎర్రబట్ట మొదలెట్టిందండి. ఇంకొక 2 నిమిషాలు వేగనిద్దాం. ఎర్రగా వేగితే నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఈ విధంగా ఎర్రగా వేగాలి. ఈ పక్క తీసి పెట్టుకుందాం. ఇక స్టవ్ తగ్గించుకొని ఉల్లిపాయలు తీసుకుందాం. ఇది ఆరనిచ్చి మిక్సీ వేసుకుందాం అండి మెత్తగా. ఆయిల్ కాస్త పక్క తీసి పెట్టుకుందాం అండి. ఇంట్లో చింతపండు ఉడకబెట్టుకుందాం. పక్క తీసుకున్న ఆయిల్ తాళింపు పెట్టుకుందాం అండి. 100 గ్రాముల చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్టు, 1 టీ స్పూన్ పసుపు. ఇది చిక్కబడే వరకు ఉడికించుకుందామండి. ఇది సిమ్లో పెట్టుకుని ఇలా ఉంచుకుందామండి. అందులోకి ఉల్లిపాయలు మిక్సీ వేసుకుందాం. 50 గ్రాముల వెల్లుల్లి వేసుకుందామండి. 50 గ్రాముల బెల్లం కూడా వేసుకుందామండి. మిక్సీ వేసుకోవటం అయిందండి. ఉల్లిపాయ గుజ్జు కూడా పులుసులో కలుపుకుందామండి. ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే బాగుంటుంది. కలిసిపోయేలాగా చేసి పులుసులో కలిసిపోయేలా కలుపుకుందాం ఉల్లిపాయ గుజ్జు. ఇది కలిసిపోయిందండి. ఇది పక్క నుంచి తాళింపు పెట్టుకుందాం. ఇక కొంచెం ఆరినాకు ఉప్పు కారం కలుపుకుందాం. ఇందాక తీసి పెట్టుకున్న ఆయిల్ పోసుకుందామండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, చిన్న ఎండుమిర్చి 10, 4 కరివేపాకు రెబ్బలు, 1 టీ స్పూన్ ఇంగువ. ఇది ఇక పులుసులు కలిపేసుకుందామండి. ఇది కొంచెం ఆరనిద్దామండి. ఆరనిచ్చి ఉప్పు కారం కలుపుకుందాం. 1 కప్పు సాల్ట్ కలుపుకుందామండి. 1/2 కప్పు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇది కలిసిపోయేలా కలుపుకుందామండి. ఉప్పు జాలకపోతే మళ్ళీ కలుపుకుందాం. కలిసిపోయిందండి. ఉప్పు సరిపోయింది అని చూసుకుందాం. ఇంకో టేబుల్ స్పూన్ సాల్ట్ కలుపుకుందామండి. ఉప్పు జాలకపోతే నిలవ ఉండదు. కూరగాయ పచ్చడి అంతా సమంగా ఉండాలి. సాల్ట్ కారం తక్కువైనా పర్వాలేదు, కానీ ఉప్పు తక్కువైందంటే నిలవ ఉండదండి. ఇది ఇక బౌల్లో తీసుకుందాం. ఈ వెరైటీ బాగుంటుందండి. ఉల్లిపాయ ఊరగాయ పచ్చడి రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.